ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయమందు కొన్ని మాటలు దేవుని పరిశుద్ధ భాగముల నుంచి ధ్యానం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి అనేకమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాం. అందులో ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉత్తరవాది. అంటే మన మాటలు వినే దేవుడు, మన మాటలు గుర్తుంచుకునే దేవుడు, మన మాటలు ఆయన చెవుని పెట్టుకునే దేవుడు. అందుకే ఈ ఉత్తరవాది ఎవరంటే న్యాయము తీర్చువాడు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంట? న్యాయం తీర్చువాడంట. అందుకే యోహాను సువార్త కాదు, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని మాట్లాడుతున్నాడు. ఉత్తరవాది అనగా అర్థం ఏంటంటే ఆదరణకర్త. ఇక్కడ ఈ ఆదరణకర్త గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ మనకు కనబడుతున్న మాట ఏంటంటే, పాపము చేసిన నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు అని ఉత్తరవాది అంటే ఆదరణకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటల్లో మనం ధ్యానం చేస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, మన పాపాలు కడిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడి పార్శ్వమునొద్ద ఉండి విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడంటే, మనము పరలోక రాజ్యములో వారసత్వము కలిగిన వారముగా ఉండాలని ఆయన అక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు. అందుకే ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ఆదరణకర్త, ఈయన మనతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన న్యాయము చేయువాడు, న్యాయము తీర్చువాడు. ఈ లోకములో ఎవ్వరూ సరైనటువంటి న్యాయము చేయలేరు. అది ఎవరైనా లోకపరంగా ఆలోచిస్తే పోలీసులైనా, గ్రామ ప్రెసిడెంట్లైనా, కోర్టు లాయర్లైనా, జడ్జిమెంట్ అయినా, అది ఎవరైనా సరే వారు విన్న దానిని బట్టే న్యాయం చేస్తారేమో కానీ వారు చూసినట్టుగా ఎవరు న్యాయం చేయరు. కానీ ఈ లోకరక్షకుడు, ఈ సర్వాధికారి పరిశుద్ధాత్మ దేవుడు లోకమంతటికి సరైనటువంటి న్యాయం చేయగలవాడు. ఎందుకంటే ఆయన చూస్తున్నవాడు, ఆయన ప్రతి దానిని చూస్తున్నాడు. ఎవరు కూడా ఆయనకి జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన అంత తేజోమయుడై ఉన్నాడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తా ఉంది, చెడ్డవారిని మంచివారిని చూస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఉన్నావు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే ఉన్నాడో మనము కూడా అదే పరిశుద్ధత కలిగిన వారముగా, మంచి మనసాక్షి కలిగిన వారముగా ఉంటే దేవుడు మనకు న్యాయము తీర్చి ఆ పరలోక రాజ్యంలో స్థానమిస్తాడు. కాబట్టి ఆ పరలోక రాజ్యంను సంపాదించుకుందాం. ఆ పరలోక రాజ్యం కోసం భూమి మీద మన పరిశుద్ధతను కాపాడుకుందాం. ఆ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని అనుసరిద్దాం. ఆదరణకర్త ద్వారాగా మనం న్యాయం సభలో న్యాయవంతులుగా ఉందాం. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మీకు స్తోత్రం నాయన. నీ కృపచేతని బిడ్డలు దర్శించి బలపరచండి, దీవించి ఆశీర్వదించి వర్ధల చేయండి. నువ్వు ఆదరణకర్తవు, న్యాయం చేయు దేవుడు తండ్రి.
నువ్వు ఉత్తరవాదివై ఉన్నావు నాయన. అయ్యా, మా పాపాలు కడిగే గొప్ప దేవుడు, మాకు న్యాయం చేయగల సమర్థుడవు, శక్తిమంతుడు. కాబట్టి నీ కృప మాతో ఉంచి మమ్మల్ని దర్శించి బలపరిచి దీవించి ఆస్వాదించి కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని అడుగుతూ యేసు మీ శక్తి గల నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి, పరిచర్లందరికీ ఎల్లప్పుడూ సదాతుడు నడిపించును గాక, ఆమేన్. ఉత్తరవాదైనటువంటి ఆదరణకర్త అయినటువంటి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి వెంబడిద్దాం, పరిశుద్ధముగా జీవిద్దాం. పరిశుద్ధత కలిగిన వారంగా ప్రభుత్వంలో జీవిస్తూ అనేకులు ప్రభురాజ్యానికి నడిపిద్దాం, ప్రభురాజ్యంలో వారసత్వం కల్పిద్దాం. దేవుని యొక్క కృప మనకు తోడుగా నడిపించును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ వాక్యము చేత మీరు ఆదరించబడ్డారని మేము విశ్వసిస్తున్నాం. కావున ఈ వాక్య పరిచర్య మరింత ముందుకు కొనసాగడానికి ఈ సందేశాన్ని మీ బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 6303592508. మరిన్ని వర్తమానాల కొరకు ట్రూ లివింగ్ గాడ్ మినిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.